నమస్తే. ఇప్పుడు చర్చ అంతా తమిళనాడు రాజకీయాల గురించే నడుస్తుంది. ఆ ప్రభుత్వం ఏర్పడతలేదు. ఆ గవర్నర్ ఏమో ప్రమాణ స్వీకారానికి పిలుస్తలేడు. వీళ్ళకేమో మెజారిటీ లేదు. ఇదే పంచాయతీ ఉంది తమిళనాడులో. కానీ కేరళది మర్చిపోయారు చాలామంది. అసలు కేరళలో యూడీఎఫ్ వచ్చింది. మంచి మెజారిటీ వచ్చింది. అద్భుతమైన మెజారిటీ. వేరే పార్టీలో తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ దాని గురించి మాత్రం చర్చించుకుంటలేము. అక్కడ ఎవరు సీఎం అవుతారు, ఏం కథ, పార్టీని ఎవరు అధికారంలోకి తెచ్చిండ్రు, ఇక ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి చరిష్మనే, ఆయన చరిష్మ వల్లనే ఎల్డీఎఫ్ ఓడిపోయి యూడీఎఫ్ వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక కొన్ని ఛానళ్ళల్లో అయితే కీ రోల్ పోషించిండు, అసలు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి గర్వపడాలని చాలామంది చెప్తా ఉన్నారు. మంచిదే, సంతోషం. దేశ రాజకీయాల్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పోయి ప్రచారం చేసి ఒక పార్టీ అధికారంలోకి వస్తే అందరికి సంతోషమే తెలుగు వ్యక్తిగా. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు సీఎం అవుతున్నారు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. మనం ఈ పేపర్లో మనం ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మనం ఒకసారి పూర్తి స్థాయిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కేరళ సీఎం ఎవరు, ఢిల్లీలో కాంగ్రెస్ మంతనాలు, కీలక నేతలతో అధిష్టానం వరుస భేటీలంట. ఈ భేటీలకే సరిపోతుంది. ఏది వీళ్ళ పంచాయతీ అంతా ఈ భేటీలదే. మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన రమేష్ అంట. రమేష్ చెన్నితాల, ఈయన కూడా ఒక సీఎం రేస్లో ఉన్న వ్యక్తి. ఏంది, మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన రమేష్ చెన్నితల, విడి సతీశన్ ఇద్దరు రేసులో. రమేష్ చెన్నితల, విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ పేర్లు ఉన్నాయంట. కేరళ సీఎం ఎంపికపై కొనసాగుతున్న సందిగ్ధత, నేడు సిఎల్పి సమావేశం, శాసనసభాపక్ష నేత ఎంపిక. మీరు ఒకటి గమనించినరా, కాంగ్రెస్ దిగజారిపోవడానికి ఏం చేయలేదని కాదు, చేసింది బాగానే చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత చేసింది, 100% చేసిందనే చెప్పుకోవాలి. వచ్చిన పంచాయతీ ఏంటంటే ఇప్పుడు 5Gలో నడుస్తుంది సమాజం నెట్వర్క్, వీళ్ళు ఇంకా 2G 3Gలే ఉన్నారు. ఇదే పంచాయతీ. ఇప్పుడు అధికారంలోకి రావడం ఒక ఎత్తు, ఇదే కాంగ్రెస్ రాష్ట్రాలలో. ఈ సీఎంని నిర్ణయించేది అదో ఎత్తు, ఇదో పరిశాన్, మామూలు పరిశాన్ కాదు. దానికి చర్చలు, సుదీర్ఘ చర్చలు, అఖిలపక్ష భేటీలు, అభిప్రాయాల సేకరణ, ఇక చాయ్ బిస్కెట్లు, పల్లి బటాలిన్లు, వాటర్ తాగుడు, ఇదే పంచాయతీ. ఇది ఎన్ని రోజులు ఉంటుంది మరి, 3 రోజుల 4 రోజులు అంటే చెప్పలేము. మరి 10 రోజులు కూడా కావచ్చు, 15 రోజులు కూడా కావచ్చు. ఇదే పెద్ద పంచాయతీ. అందుకే కాంగ్రెస్ వెనుకబడిపోయింది బాగా. బీజేపీ ఏమో దూసుకుపోతుంది. ఇక వాళ్ళు చెప్పిందే వేదం. ఆడ నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈడ అట్లుండదు. మల్లికార్జున ఖర్గే అభిప్రాయాలు, రాహుల్ గాంధీ అభిప్రాయాలు, తర్వాత కేసీ వేణుగోపాల్ అభిప్రాయాలు, ఇంకెవరన్నా ఉంటే ఇంకెవరో. ఇంకా అంత అయిపోయినాక మళ్ళీ సోనియా గాంధీ అభిప్రాయాలు, ఆమెది అయిపోయాక ఒక్కసారి మళ్ళీ అందరివి తీసుకొని ఇదే పంచాయతీ. ఆ భేటీలకే సరిపోతుంది. ఈయన్నే విసుగు చెందుతారు ప్రజలు. వీళ్ళదో పంచాయతీ, అసలు అధికారంలోకి వచ్చింది, అసలు ఎవడు దీని అధికారంలోకి తీసుకొచ్చిండు అని ఫటాఫట 2-3 రోజులలో తేల్చరు, దాన్ని సాగదీస్తారు. ఇదే పంచాయతీ వీళ్ళది. ఒక్కసారికి ఇది చదివేద్దాం, మనం స్పీడ్గా చదివేస్తా. కేరళ సీఎం ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది. కేరళంలో యూడీఎఫ్ కూటమి భారీ విక్టరీ సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపికపై దేశ రాజధాని ఢిల్లీలో మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతాయి. సీఎం ఎవరికి ఇవ్వాలన్న దానిపై అధిష్టానం వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. వరుస కాదు, ఇంకా వరుసగా చేస్తుంది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల, విడి సతీశన్ భేటీ అయ్యారు. అయితే సీఎం రేసులో విడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. ఇక రేసులో రమేష్ చెన్నితల, విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ పేర్లు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ నాయకత్వంలోని భారీ విజయం సాధించింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ఢిల్లీ వేదిక అయ్యింది. 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూటీఎఫ్ కూటమి 102 స్థానాలను గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ప్రస్తుతం 3 ప్రధాన నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అడ్వకేట్ విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరు? విడి సతీశన్. కూటమిలోని ముస్లిం లీగ్ మిత్రపక్షాల మద్దతు కూడా ఈయనకు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో రెండో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి రమేష్ చెన్నితల పార్టీ కష్టకాలంలో ఉన్నవేళ అండగా నిలిచిన వ్యక్తి అంట. ఢిల్లీలో ఇవాళ ఈయన మల్లికార్జున ఖర్గేతో మంత్రాలు జరపడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇతని పేరును కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పేరు వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కేరళం సీఎంగా రావాలని అధిష్టానం భావిస్తే ఈయన పేరు ఖరారయ్యే అవకాశం ఉందంట. సీఎం అభ్యర్థిగా ఎలాంటి విభేదాలు తలెత్తకుండా హైకమాండ్ చాలా జాగ్రత్త పడుతుందంట, పడుతూనే ఉంటుంది.
కేరళంకు అబ్జర్వర్లంట. ఆ అజయ్ మాకెన్, ముకుల్ వాసినిక్లను కేరళం అబ్జర్వర్లుగా నియమించింది. బుధవారం రాత్రికి అబ్జర్వర్లు చేరుకుంటారని కేరళం కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తెలిపారు. ఇక్కడ మనకు కూడా ఈమె ఇన్ఛార్జిగా పనిచేసినట్టుంది కదా. కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల అబ్జర్వర్లుగా వ్యక్తిగతం మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. తర్వాత సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదిక రూపంలో హైకమాండ్కు అందజేయనున్నారు. చివరిగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల చేతుల మీదుగా సీల్డ్ కవర్ ద్వారా వెలువడే అవకాశం ఉన్నది. అయితే గురువారం కాంగ్రెస్ సిఎల్పి సమావేశం జరుగుతుందని కేరళం ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ప్రకటించారు. మిత్రపక్షాలు కూడా సీఎం బాధ్యతలను కూడా కాంగ్రెస్కే వదిలేశాయని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత అధికారం చేపడుతున్నందున ఈ పాలనలో సమర్థులతో పాటు గ్రూప్ రాజకీయాలను అదుపు చేయగలిగిన నేత కోసం హైకమాండ్ చూస్తుంది. అయితే వీడి సతీశన్, రమేష్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా కేసీ వేణుగోపాల్ను రంగంలోకి దింపే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు కేరళం సీఎం ఎవరన్నదే స్పష్టత రానుందట. అంటే రమేష్ ప్లస్ వీడి సతీశన్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే కేసీ వేణుగోపాల్ను తెరపైకి తెచ్చే అవకాశం ఉందట. వాళ్ళిద్దరి మధ్యలో ఏకాభిప్రాయం కుదిరితే సరే నీవు ఉండు అని ఆయన అనుకోవడం, లేదా నీవే ఉండు అని ఆయన అనుకుంటే ఇంకేం ఉండదు. మరి ఎవరైతారేమో కానీ చర్చలు, వరుస భేటీలు, మంతనాలు, ఇంకా పల్లి బట్టాలను బుక్కుడు, ఇక పల్లి పట్టీలు తినడు, అవి బాదం పప్పులు తినడు, ఇది నడుస్తుంది. ఇంకా 4-5 రోజులు నడుస్తుంది. కానీ ఒక్క కాంగ్రెస్ ఏది కేరళలో వచ్చింది తప్ప అది కూడా అక్కడ ఏం రాకుంటుండే. ఎందుకంటే బీజేపీకి స్పేస్ లేదు. ఆడ ఉన్నది ఏంది ఎల్డీఎఫ్, యూడిఎఫ్. ఇంక ఎక్కడ గతి లేక వాళ్ళకి ఇచ్చారు. వేరే ప్రత్యామ్నాయం ఉంటే 100% వేరే వాళ్ళకి పోయేదేమో మరి తెలియదు. ఇంకా వీళ్ళు అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే మా చరిష్మా అని చెప్తా ఉన్నారు. ఈ ఎవరి చరిష్మానో ఏ కథనం. మరి బీహార్లో పోయి కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేసి కానీ రాలేదు. అక్కడ ఏవో గెలిచిన కాడ మనది, గెలవని కాడే మంది, గింతే ఏం ఉండదు. కానీ మొత్తం అయితే కేరళ సీఎం రేస్లో 3 పేర్లు రమేష్, సతీశన్, కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. నా అంచనా, లేకపోతే పొలిటికల్ అనలిస్టుల అంచనా ప్రకారం కేసీ వేణుగోపాల్ను వదులుకోవడానికి రాహుల్ గాంధీ ఇష్టపడాడు. 100% ఆయన పక్కనే ఎప్పుడు కూర్చోవాలి, ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వాలి. కాబట్టి దాదాపు వీడి సతీశన్ అన్నా లేకపోతే రమేష్ చెన్నితలన్నా ఇద్దరిట్లో ఎవరినైనా చేసే అవకాశం కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ అయితే చాలా కష్టం సీఎంగా కావడం. అదేంటి రాహుల్ గాంధీ ఒప్పుకోవాలి అది దానికి. కానీ రాహుల్ గాంధీ దాదాపు ఒప్పుకోవడానికి వార్తలు అయితే వస్తున్నాయి. చూద్దాం ఎవరు వస్తారో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.